ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఉదంపూర్, శ్రీనగర్, బారుమల్లా రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కాశ్మీర్ లోయను మిగతా ప్రాంతాలను అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైన విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను నిర్మించారు. ఇది చీనాబ్ రైల్వే వంతెన. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ రైలు మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ మార్గంలో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటలు తగ్గించనుంది. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ లో భాగం. ఈ వంతెన సలాల్ ఆనకట్ట సమీపంలో చీనాబ్ నదిపై 1315 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ వంతెనను తీవ్రమైన భూకంపాలు, భారీ స్థాయిలో గాలులు వీచినా తట్టుకుని నిలబడేలా నిర్మించారు. ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం వెనుక చాలా కంపెనీల శ్రమ ఉంది. విపత్కర పరిస్థితుల్లో, కఠినమైన భూభాగాల్లో ఈ వంతెనను నిర్మించడానికి అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలు, భారతీయ సంస్థలు సంయుక్తంగా పనిచేశాయి. వంతెన రూపకల్పన, నిర్మాణ బాధ్యతలను విఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన అల్ట్రా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అప్పగించారు. దాని పునాది డిజైన్ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు అప్పజెప్పారు. ఇక పునాది స్థిరత్వానికి ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్లేషించింది. ఈ వంతెనను బ్లాస్ట్ ప్రూఫ్ గా నిర్మించడంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన DRDO కూడా భాగస్వామి అయింది. ఫిన్లాండ్ కు చెందిన WSP గ్రూప్ వయోడక్ట్ ఫౌండేషన్ ను రూపొందించగా, జర్మనీకి చెందిన లియోన్హార్డ్ ఆండ్రా కంపెనీ ఆర్చ్ ను రూపొందించింది.